టాలీవుడ్ లో ఈ వారం దీపావళి పండుగంతా థియేటర్స్ లోనే ఉండేలా ఉంది. బాక్స్ ఆఫీస్ లో 1000 వాలాలు 1 లాక్ వాలాలు పేలబోతున్నాయి. జపాన్ గా కార్తీ, జింగర్ దంటాతో లారెన్స్, టైగర్ 3తో సల్మాన్ అటాక్ చేయబోతున్నారు. ఇక హాలీవుడ్ నుంచి కూడా మార్వెల్ మూవీ వస్తుంటే వీటన్నిటితో 2 లో బడ్జెట్ తెలుగు సినిమాలు పోటీ పడాల్సి వస్తోంది. ఈ వీకెండ్ దీపావళి సౌండ్ బాక్స్ ఆఫీస్ లో రీసౌండ్ చేయబోతోంది. ఈ ఫ్రైడే కోలీవుడ్ స్టార్స్ కార్తీ, లారెన్స్ ఇద్దరు జపాన్, జిగర్ థండా, XX మూవీస్ తో పోటీ పడుతున్నారు. టాలీవుడ్ మీద దండెత్తుతున్నారు. ఈ నెల కోలీవుడ్, బాలీవుడ్ నుంచే భారీ సినిమాలు వస్తున్నాయనుకుంటే సీన్ లోకి వచ్చింది హాలీవుడ్ మూవీ ది మార్వెల్. సూపర్ హీరో ఫ్రాంచైజీ నుంచి వస్తున్న ఈ సినిమా టాలీవుడ్ మార్కెట్ లో భారీగానే సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది. ఈ పండక్కి పొరుగింటి పుల్లకూరే అనుకునే టైంలో బాక్స్ ఆఫీస్ లో లోకల్ దీపావళిని తీసుకొస్తోంది ఫిల్మ్ టీమ్. ఇదే కాదు, అలా నిన్ను చేరి అంటూ లో బడ్జెట్ లో తెరకెక్కిన మరో మూవీ కూడా ఈ వీకే థియేటర్స్ లో సందడి చేయబోతోంది. మొత్తానికి తెలుగు వెలుగులు కూడా ఈ పండక్కి వెండితెర మీద కనిపించేలా ఉన్నాయి. బాలీవుడ్ కండల ఖాన్ సల్మాన్ చేసిన స్పై డ్రామా టైగర్ 3. టైగర్ జిందా హైకి సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీలో హృతిక్ కామియో అపీరెన్స్ ఇచ్చాడంటున్నారు. ఎలాగైనా టైగర్ మాత్రం ఫ్రైడే కాకుండా ఎగ్జాక్ట్ గా దీపావళి పండుగ రోజే బాక్స్ ఆఫీస్ మీద దాడి చేయబోతోంది. ఈ వీక్ బాలీవుడ్ లో డిసప్పాయింట్ అయ్యింది ఎవరైనా ఉన్నారు అంటే అది షాహిద్ తమ్ముడు ఇషాన్, అలాగే హీరోయిన్ మృణాల్ ఠాగూర్. ఎంతో ఎక్స్పెక్టేషన్స్ తో వస్తున్న ఈ మూవీ థియేటర్స్ లో కాకుండా OTTలో రాబోతోంది. థియేట్రికల్ పోటీ నుంచి పక్కకు తప్పుకుంది.